హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 8th క్లాస్ తెలుగులో 11వ పాఠమైనటువంటి కాపు బిడ్డ పాఠం నేర్చుకుంటున్నాం. అలాగే మనకు రాసినటువంటి వారు గంగుల సాయిరెడ్డి. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం. డైరెక్ట్ పాయింట్లో వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయకుండా. కానీ మీకు ముందుగా ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పాలి. ఏంటిది? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్ ఉంటుంది, గ్రూప్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. ఇంకొకటి ఏంటిది? లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిపోదాం. చదవండి, ఆలోచించండి, ఆలోచించి చెప్పండి. ఓకే. తొలి జల్లు వచ్చింది తొలకరించింది పదవోయి రైతన్న పాటు చెయ్యంగా హలమే మన సౌభాగ్య బలమనుచు చాటి పొలమును దున్నాలోయి పొలికేక పెట్టి బలమును నీవే జాతి బలము నీవే జాతి కలిమి నీవేరా పాతరల బంగారం పంట నింపురా. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయి, మీరే చదువుకోండి, మీరే రాయండి. తర్వాత నెక్స్ట్ పాఠం ఉద్దేశం చూసినట్లయితే, ఏ ప్రాణికైనా బతకడానికి ఆహారం అవసరం. ఆ అవసరాన్ని తీర్చేది ఏంటిది? మనకు వ్యవసాయం. ఓకే, వ్యవసాయం చేసేవారు రైతులు. వారిని కష్టాలు నిత్యం వెంటాడుతూ ఉంటాయి. ఏడాదిలోనూ మూడు కాలాల్లో ఎప్పటికీ పనులు అప్పుడే కాచుకొని ఉండి రైతులను తీరికగా ఉండనీయవు. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము ఏ ప్రాణికైనా బతకడానికి ఆహారం అవసరం. అవును కదా. నేను ఈరోజు క్లాస్ చెప్తానన్నా కానీ నేను అన్నం తినే, వాటర్ తాగే, ఆహారం తీసుకొనే కదా మీకు చెప్పాల్సింది. మీరు వినాలి అనుకున్నా మీకు ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉండాలి. కాబట్టి మీకు ఆహారం అవసరం. ఓకే, అది తీర్చేది ఎవరు? వ్యవసాయం అంటే అన్నదాత. ఓకే, తర్వాత మనం ఇక్కడ చూద్దాం. ఏడాదిలోని 3 కాలాల్లో ఎప్పటి పనులు వాళ్ళకి ఉంటాయి. అవును, ఎప్పుడు ఈరోజు ఏదో ఒక పని చేసి వచ్చినామా పొలంలో, మళ్ళీ రేపు ఏదో ఒక పొలం ఉంటుంది. ఎందుకంటే మేము అంటే దగ్గరుండి చూసినటువంటి వాళ్ళగా చెప్తున్నాం. మీరు కూడా చాలామంది చూస్తారు. మనం ఇప్పుడు ఛానల్లో దాదాపుగా 90% ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఆస్పిరెంట్స్ కూడా వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ అంటే అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే. కాబట్టి మీకు ఈ లెసన్ ఈజీగా అర్థమైపోతుంది. ఈ బాధలు ఏంటియో కూడా మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆరుగాలం కష్టించి పని చేసిన హాయిగా బతకలేరట. అవును, ఈరోజు మీరు అంటే రోజు న్యూస్ పేపర్స్ మన దగ్గర వస్తున్నాయి, మన ఛానల్లో, మన వాట్సాప్ గ్రూప్స్లలో వస్తాయి. జాయిన్ అవ్వండి అంటున్నా. సరే, మీరు అయితరా అవ్వరా అనేది మీ ఇష్టం. ఒక్కసారి చూద్దాం. మనము ఇప్పుడు ఈ ఋతుపవనాలు అనేవి తొందరగా వచ్చేసినాయి. మనము 6 నెలలంతా కష్టపడ్డదంతా ఒకటి, నాట్లేసి దాన్ని నారు పోసి తర్వాత అవన్నీ కూడా మందు తల్లి అదంతా అయిపోయిందా? వడ్లు కోసినాం, ఆ మిషనోడు దొరకడు, వాని బట్టి వాని కోసినాం, ఆ ట్రాక్టరోడు దొరకడు, వాని అవన్నీ అయిపోయినాయి. వడ్లు పోసినాం, కళ్ళెంలా పట వానబడ్డది. ఎట్లుంటుంది పరిస్థితి? నిన్న జరిగిన సంఘటన ఈరోజు పేపర్లో వచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో ఒక ఆవిడ ఎంఆర్ఓ కాళ్ళు పట్టుకున్నది. అయ్యా నా వడ్లు కొనండి బాంచెన్ అన్నట్టు. అంటే ఆమె ఎన్ని రోజులు కష్టపడింది, కష్టపడంతా ఒకటంటే ఈ వడ్లు పోయేదంతా ఒకటి. ఇదంతా కూడా మొత్తం ఎన్ని కష్టాలతోటి కూడి ఉన్నదంటే ఆ వడ్లు పోయినాయా, మళ్ళీ అవి బ్యాంకుల ఖాతాలో పడాలి, అదంతా ఒకటి. ఇగో ఇలాంటి కష్టాలు ఉన్నాయి మన రైతులకు. కాబట్టి మీరు ఒక రైతు కుటుంబం నుండే వచ్చిరు కాబట్టి వాటికి చాలా ఎంత కష్టాలు ఉంటాయి అనేది మీకు తెలుసు. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం. దినదిన గండం అమాయకత్వం అహింసాతత్వం రూపుకట్టిన రైతుల కడగండ్లను వివరించడం, శ్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకే, మనము డైరెక్ట్ పాఠ్యభాగ వివరాల్లో వెళ్ళినట్లయితే ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఏ ప్రక్రియకు చెందింది? కావ్య ప్రక్రియకు చెందింది. వర్ణనతో కూడినది కావ్యం. ఇట్లాట వర్ణనతో కూడినది కావ్యం. ప్రస్తుత పాఠ్యాంశం గంగుల సాయిరెడ్డి రచించిన కాపు బిడ్డ కావ్యంలోని కర్షక ప్రశంస అనే భాగంలోనిది. రైతు జీవన విధానం, జీవకారుణ్యం, త్యాగబుద్ధి, విరామం ఎరుగని శ్రమ ఇందులో వర్ణించబడ్డాయి.
అద్భుతమైనటువంటి లెసన్ అండి పాఠం. మీరు ఒక్కసారి చదివినట్లయితే మీరు కనీసం మాకు టైం లేదు అనుకోండి, తాత్పర్యం అనే వెనకాల సారాంశం ఉంది కదా, అది చదవండి. మీకు ఎంత అసలు ఎట్లా వర్ణించిండంటే వర్ణ వర్ణనతో కూడిన కావ్యం అంటారు కదా, సేమ్ అట్లనే అంతగా అద్భుతంగా వర్ణించిండు. అంటే అంత అద్భుతం అంటే అతని యొక్క బాధలు, ఒక హాలికుడు ఇంకొక హాలికుని బాధ ఎలా వ్యవహరిస్తాడో, అంటే ఒక రైతు కష్టం కళ్ళకు అద్దినట్టుగా వివరించడం జరిగింది. కాబట్టి చూడండి. ఓకే, ఇప్పుడు వాయిస్లో అటు ఇటు అయ్యింది ఎందుకు, కొంచెం అంటే మెలికలు తిరుగుతుంది అన్నట్టు నా వాయిస్, ఎందుకంటే చెప్పి 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 అంతా కూడా అలసిపోయింది. ఓకే, కాబట్టి మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మనం ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఓకే, ఇక్కడ చూద్దాం. ఈ పాఠ్యాంశాన్ని రాసినది గంగుల సాయిరెడ్డి. ఓకే, జనగామ జిల్లాలోని జీడికల్లు గ్రామం వీరి జన్మస్థలం. ఎక్కడ? జీడికల్లు. ఇది కొంచెం ఫేమస్, అంటే ఫేమస్ అంటే వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఫేమస్, మిగతా వాళ్ళకు కూడా అంతగా అంటే తెలుస్తుంది. ఓకే, సాయిరెడ్డి రచనల్లో కాపు బిడ్డ కావ్యంతో పాటు తెలుగు పలుకులు, వర్షయోగం, మద్యపాన అని నిరోధం, ఓకే, నెక్స్ట్ అనేవి ముద్రికాలు. అంటే ఏంటిది? ఇవన్నీ కూడా రిటర్న్ వర్క్స్ అన్నట్టు, అంటే రచించినటువంటివి. మరి రచనలు లేనివి అంటే అముద్రికాలు అనేటువంటివి ఏమున్నాయో చూద్దాం. ఇంకా గణిత రహస్యము, ఆరోగ్య రహస్యము అనే అముద్రికా రచనలు కూడా ఉన్నాయి. శైలి సరళంగా సులభంగా గ్రహించగలిగినది. సహజ కవిగా పేరు పొందిన పోతన పట్ల ఆరాధన భావం గల సాయిరెడ్డి ఆయననే ఆదర్శంగా తీసుకొని అటు హలంతో ఇటు కలంతో సమాన కృషి చేశాడు. అంటే సమాన కృషి సాధించాడు. ఇక్కడ హలం అంటే ఏంటిది, కలం అంటే ఏంటిది? కలం అంటే మనకు పెన్ను ఉంటుంది కదా, అది. హలం అంటే ఏంటిది? నాగలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మనము చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రవేశిక చూద్దాం. భారతదేశం పూర్వం నుండి వ్యవసాయ ప్రధాన దేశం. అవును, మనము అగ్రికల్చరల్ సెక్టార్ అంటే వ్యవసాయ రంగంలో చాలా ఎక్కువ దిగుమతి అంటే ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేస్తాం ముందు నుండే. గ్రామాలు పూర్వం కన్నా నేడు ఎంతో కొంత ఆధునికమైనవి. అయినా గ్రామాల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్నది. స్వయంగా హాలికుడే హాలికుల బాధలను ఎకరవు పెడితే ఆ అర్థర్త ఏంటి అర్ధర్త అర్ధర్త ఇక్కడ గమనించండి. దీని యొక్క మీనింగ్ అనేది మీరే తెలుసుకోండి, మీకు అది ఈరోజు హోంవర్క్. ఎంతటి వారికైనా హృదయాన్ని కలిగిస్తుంది కదా సత్కవుల్ హాలికులైనా నేమి అని ఎవరన్నారు? పోతన అని చెప్పిన పోతన వాక్యాన్ని ఆధునిక కాలంలో ఒక ఉదాహరణ సాయిరెడ్డి. ఇక ఆ రైతు కవి రచనల్లోకి ప్రవేశిద్దాం. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి, అంటే అడిగేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు, చెప్పలేం కదా, ఎట్లయినా అడగచ్చు. సత్కవులు హాలికోనైనమి అంటే ఇట్లా చెప్పింది ఎవరు అని కూడా అడగచ్చు. కింద మనకు గంగుల సాయిరెడ్డి అని ఇస్తాడు ఆప్షన్లో, మళ్ళీ పోతన కూడా ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనం డైరెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా మీరే చదివేయండి, తాత్పర్యాలు కూడా మీరే చదువుకోవాలి. ఓకే, ఒక్కసారి ఇక్కడ చూద్దాం. కష్టపడి కోట్ల రూపాయలు సంపాదించాను తెలుసా అని ఇక్కడ ఒక మ్యాన్ అంటే ఇదంతా కూడా డబ్బు. ఓకే, నీ ఆకలి తీర్చే అన్నాన్ని సంపాదించాను తెలుసా అని మన ఎవరు రైతు అంటున్నారు. చూడండి ఆ పిక్చర్లో ఎంత అర్థం ఉందో. కాబట్టి మీరు ఖచ్చితంగా చూడండి. తర్వాత నెక్స్ట్ మనము ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం. చూద్దాం ప్రక్రియ ఏంటిది, కావ్య ప్రక్రియ. తర్వాత మనము గంగుల సాయిరెడ్డి రచయిత అంటే కవి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడే చూసినాం కదా. నెక్స్ట్ ఇప్పుడు అర్థాలలో వెళ్ళిపోదాం. సర్ప అంటే ఏంటిది? పాము. తర్వాత వృశ్చిక అంటే ఏంటిది? తేలు. ఇప్పుడు మనకు రాశులలో కూడా ఉన్నాయి ఇవి. ఓకే, అది కూడా చూసుకోండి. ఓకే, తర్వాత వాగ్రుది అంటే ఏంటిది? పులి అన్నట్టు. ఓకే, వాగ్రది. ఓకే, వాగ్రుది కాదు, సారీ, వాగ్రది. సైరులు అంటే ఏంటిది? రైతులు. హలం అంటే నాగలి. నెక్స్ట్ ముని అంటే తాపసి. తర్వాత రాళ్ళు అంటే శిలల. తర్వాత మాపు వేళ్ళ అంటే సాయంకాలం. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే
ఇప్పుడు 1, 2 అటు ఇటు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కావు 99% మేము 100% చెక్ చేసుకొని అర్థాలు ఇస్తున్నాం. కానీ చెప్పలేము. మొన్న ఒకటయింది. దానివల్ల చెప్తున్నాము. తర్వాత మనం ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాం ఇచ్చారు. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. తాపసేంద్ర. తర్వాత ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ రాసేసిన. దాన్ని డిస్కస్ చేద్దాం. తాపసేంద్ర అంటే తాపస ప్లస్ ఇంద్ర. తాపస ఆ ప్లస్ ఈ ఏమొచ్చేసింది మనకు ఇక్కడ ఏ వచ్చింది కదా, కాబట్టి గుణసంధి ఇది. నెక్స్ట్ పరమాన్నము. పరమాన్నము పరమ ప్లస్ అన్నము ఆ ప్లస్ ఆ ఏమొస్తుంది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ కేలెత్తి కేలు ప్లస్ ఎత్తి ఏమొస్తుంది ఉత్వ సంధి. నెక్స్ట్ గాఢాంధకారము. ఇంకా గాఢ అంటే ఏంటిది ఆ అంధకారము సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకేముంది ఇంకా నెక్స్ట్ కొంపంత. కొంప ప్లస్ అంత. ఇదేంటిది కొంప ప్లస్ అంత. కొంప ప్లస్ అంత. ఇగో ఈ ఆ అనేది పోయి ఇగో ఇట్లా వచ్చేసింది. దానికిను దీనికి డిఫరెన్స్ చెప్తాను, ఒక్కసారి వినండి. ఇక్కడ ఎక్కడైనా కూడా ఇగో ఇవి ఈ సున్నాలు ఉన్నాయా? లేవు కదా, వీడికి ఉన్నాయి. ఇప్పుడు అత్వసంధి వచ్చింది. చాలా చాలా బిట్స్ తర్వాత అత్వసంధి ఇక్కడ తగిలింది మనం చెప్పుకున్న తర్వాత. ఓకే, కొంప ప్లస్ అంత అత్వసంధి. ఓకే, మనం నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇక్కడ కింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించండి, దానిని గురించి వివరించండి. ఓకే, రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడు. ఇక్కడ ఏంటిది రైతు అనేది ఏంటిది ఉపమేయం. ఇప్పుడు ఇక్కడ మనం అలంకారం గుర్తు పెట్టుకుందాం. ఉపమేయం. ముని ఏంటిది ఉపమానం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వలె అనేది ఏంటిది మనకు చెప్పండి ఉపవాచకం. తర్వాత మనకు ఇద్దరు కూడా తెల్లవారుజామునే లేస్తారట అంటే ఏంటిది ఇది మనకు సమాన ధర్మం. సమాన ధర్మం. ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా అంటే ఏంటిది ఇక్కడ ఏం చేస్తాడు ఊహించుకొని చెప్తాడు అన్నట్టు. అంటే ఇదేంటిది మనకు ఉత్ప్రేక్షలంకారం. ఓకేనా, ఉత్ప్రేక్షలంకారం. నెక్స్ట్ మనము ఇక్కడ అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు. ఇక్కడ ఏమొచ్చింది మనకు ఖ ఖ ఖ అనేది రిపీట్ అయింది కదా, అంటే ఒకటే అదేంటిది అక్షరం ఉంటుంది కదా, ఒకటే దాన్ని మనము ఒకటే హల్లు అనేది ఎక్కువసార్లు రిపీట్ ఏమవుతుంది మనము ఏమని అనుకున్నాము వృత్యానుప్రాసలంకారము. వృత్యానుప్రాసలంకారము. మరి అంత్యానుప్రాసలంకారం ఏంటిది? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ లేస్తాడు, తీస్తాడు, వస్తాడు అనేది ఇంకా అన్నీ కూడా డూ ఉన్నది కదా, అది అంత్యానుప్రాసలంకారం. ఓకే, మనం నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఉత్పలమాల తర్వాత ఛందస్సులోని చెంపకమాల రెండు ఇచ్చారు. ఫస్ట్ ఉత్పలమాల చూసుకుందాం. ఛందస్సులో ఘన విభజన తెలుసుకున్నారు కదా, ఇప్పుడు గణాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకుందాము. ఓకే, మనకి ఇక్కడ చూడండి రెండు కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే భరణ బబరవ మన అందరికీ తెలిసిందే ముందు, అంటే ఇది అంతా కూడా ఉత్పలమాలకు సంబంధించింది. నేను మీకు దీని తర్వాత కూడా ఎట్లా గుర్తుపట్టాలి ఏంటిది అనేది కూడా చెప్తాను. ఓకే, ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే పై పాదాల్లో బ ర న బ బ ర వ ఇంత స్లోగా ఎందుకు చెప్తానంటే కొత్త వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉద్దేశించి చెప్తున్నా. ఓకే, అనే గణాలు ఉన్నాయి. మొదటి అక్షరానికి లే. ఇక్కడ చూడండి లే అంటే ఏంటిది అది ఏ, ఇక్కడ బ్రాకెట్లో కూడా ఇచ్చారు. తర్వాత మళ్ళీ మనకు ఏంటిది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రీ అనేది ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది. ఇది తర్వాత చెప్తాను నేను ఒక్కసారి. ఓకే, రీ అంటే ఏంటిది ఈ. ఇక్కడ యు అంటే ఏంటిది ఇక్కడ ఉంది ఊ. తర్వాత చుమ్ అంటే ఏంటిది అంటే ఊ. అంటే ఇది ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది. అసలు అవి ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ నెక్స్ట్ వాటి చూద్దాం. సెంటెన్స్ పదవ అక్షరాలకు యతి చెల్లిందట అంటే ఏంటిది ఒక్కసారి మీకు లెక్క పెట్టి చూపెడతాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 అంటే ఏంటిది ఇప్పుడు మనకు దీంతో కలిపి 10. ఓకేనా, అంటే పదవ అక్షరానికి ఏంటిదట యతి చల్లిందట. ఒక్కసారి దీనికి చూద్దాం.
1 2 3 4 5 6 7 8 9 10. మరి ఇక్కడ కూడా చల్లాలి కదా, సో అక్కడ కూడా చల్లాలి కదా, మరి ఎందుకు చల్లలేదు అనేది ఆలోచించండి. ఓకే, నేను నెక్స్ట్ ఇంకొక దాంట్లో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇక్కడ ఆగిపోయింది. సో మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఏంటిదంటే, ఒకటి ఏమని తెలుసుకున్నామంటే ఇక్కడ పదవ అక్షరాలకు అంటే పదవ అక్షరాలకు యతి చెల్లింది. తర్వాత ఇంకొకటి తెలుసుకున్నాం, ఉత్పన్నమాలలో భరణ బబరవ అనేటువంటి గణాలు ఉన్నాయి. ఓకే, ఈ 2 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి చూద్దాం. పై పాదాలలో ప్రాసగా ఖ ఖి అనే హల్లు వచ్చింది. ప్రాస అంటే ఏంటిది? ఇప్పుడు మనం అనుకున్నాం కదా, యతి అనేది ఇగో ఇక్కడ ఉంది కదా, లే, తర్వాత మనకు చుమ్, లే, యు అని అనుకున్నాం కదా, రి. కాబట్టి మనం ఏమనుకోవాలి, ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఉంటాయో దాంట్లో నుండి సెకండ్ది ఏదైతే ఉందో అది మనకు ఏమనుకుంటాం, ప్రాసగా అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా కొన్ని చూద్దాం. ఇక్కడ పై పాదాల్లో 20 అక్షరాలు ఉన్నాయి. 20 అక్షరాలు ఉన్నాయా లేవా అనేది కూడా మీరు చూడాలి ఒకసారి. ఎందుకు? ఖచ్చితంగా మనకు ఏంటిది 100%గా క్లారిఫికేషన్ ఉండాలి. ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఎన్ని ఉన్నాయి? 20. సో దీంట్లో కూడా 20 ఉంటాయి. ఓకే, మనం ఇప్పుడు 3 పాయింట్లు నేర్చుకున్నాం. 1 భరణ బబరవ, తర్వాత పదవ స్థానానికి అంటే పదవ అక్షరానికి యతి చల్లుతుంది. తర్వాత 20 అక్షరాలు ఉంటాయి. తర్వాత పై పద్య పాదాలు ఉత్పన్నమాల వృత్త పద్యానివి. ఏ పద్యానివట? వృత్త పద్యానివి. పై ఉదాహరణ అనుసరించి ఉత్పలమాల పద్య లక్షణాలున్నాయి. ఇక్కడ కింద ఉన్నాయి, చూద్దాం. ఉత్పలమాల లక్షణాలు ఈ విధంగా పేర్కొనవచ్చు అని ఇక్కడ ఇచ్చారు. ఇది మనం చదివేలోపు ఒక్కసారి ఇది చదివేసి అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, 4 పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉండే పద్యాన్ని ఏమంటారట? వృత్త పద్యం అంటారు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనం ఒకే రకమైన గణాలు ఉండాలి, అంటే ఒకే వరుసలో ఉండాలి అవి కూడా. ఓకే, వాటిని మనం వృత్త పద్యం అంటాం. ఇక్కడ మనము భయపడకండి, మీరు డిఎస్సిలో మాత్రం ఇది లేదు, ఓన్లీ టెట్లో ఉంది. కాబట్టి ఒకటి అడుగుతారు, మ్యాక్సిమం 99% చెప్పలేము. ఊహ అంటే ఉత్ప్రేక్ష అలంకారం, నార్మల్గా ఉత్పన్నమాల అంటే ఏంటిది, అవి డెఫినేషన్స్ అడుగుతారు. ఇంత డెప్త్గా టెట్లో అడగరని మా యొక్క అభిప్రాయం. అడిగితే ఎట్లా అడుగుతారంటే, ఇగో ఇక్కడ ఇట్లున్నాయి కదా, ఇగో ఇది ఎక్కువ మీరు బై హార్ట్ చేసుకుంటే ఇనఫ్. ఓకే, తర్వాత ఇవి అయిపోయాక ఆడిపోదాం. పద్యపాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఓకే, ఇప్పుడు దీంట్లో యతి ఏంటిది? లే, తర్వాత యు, ఇవి 2 కూడా యతి. తర్వాత అదే అక్షరం కానీ వర్ణమైత్రి కలిగిన మరో అక్షరం కానీ అదే పాదంలో నియమిత స్థానంలో రావడాన్ని యతి నియమం అంటారు. ఓకే, ఇక్కడ యతి నియమం ఉందా చెప్పండి మీరే. ప్రాసలో ఖచ్చితంగా నియమం అనేది ఉంటుంది. ఓకేనా, మరి యతి స్థానం ఎన్నోది? 10వ స్థానంలో ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనము చూసినట్లయితే ఇక్కడ పద్యపాదాలలో 2వ అక్షరానికి ప్రాస అని పేరు. ఇప్పుడు ఫస్ట్ మొదటి అక్షరానికి ఏమని పేరు? యతి అని పేరు. 2వ అక్షరానికి ఏమని పేరు చెప్పండి? ప్రాస అని పేరు. అంటే యతి అనేది ఉంది, ప్రాస అనేది కూడా ఉందన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. పద్యపాదాల్లో రెండో అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని ప్రాస నియమం అంటారు. అంటే ఇక్కడ చూద్దాం మనము. ఇప్పుడు ఇవి రెండిటికి ఖ అనేదే వచ్చింది కదా, ఖ అనే హల్లులే వచ్చింది కదా, అంటే దీనికి ప్రాస నియమం ఉందా? ఉంది. సరే, వీటి యొక్క మనము గుణగణాలు అన్నారు కదా, పద్య లక్షణాలు చూద్దాం. ఇది వృత్త పద్యం, అవును. ఓకే, పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఓకే, తర్వాత ప్రతి పాదంలో వరుసగా భరణ బబరవ అనే గణాలు వచ్చాయి. ప్రతి పాదంలో 10వ అక్షరం యతి స్థానం. ఓకే, ఇవి ఖచ్చితంగా బైహార్ట్ చేసుకోవాలి. టెట్టుకు ప్రాస నియమం ఉన్నది. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. మనం ఇప్పుడే లెక్క పెట్టినాం కదా, 20 అక్షరాలు ఉంటాయి. నెక్స్ట్ మనము చెంపకమాలలో పోదాం. కింది పద్య పాదాలను చదవండి, అంటే పరిశీలించండి. ఓకే, పరిశీలిద్దాం. ఇక్కడ న,
జ బ జ జ జ ర నజ భజ జజరా నజ భజ జజరా నజ భజ జజరా అంటే మీరు ఇట్లా కొంచెం ప్రాక్టీస్ చేస్తా అంటే ఈజీ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం మనకు వీటి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది. పై పద్య పాదాల్లోని గణాలను పరిశీలిస్తే ప్రతి పాదంలోనూ నజ భజ జజర అనే గణాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఇట్లా ప్రతి పాదంలోనూ పై గణాలు రావడం చెంపకమాల పద్య లక్షణం. ఓకే, పై పద్య పాదాల్లో ఆ కు ఆ తో ఇంకేంటిది బూ ఇదేంటిది రు రు కు పూతో యతి మైత్రి చెల్లింది. ఓకే, ఇక్కడ ఇగో చూడండి పూకి బూ, తర్వాత ఆకి హ, ఇక్కడ ఏంటిది ఆ. ఓకే, యతి మైత్రి చెల్లింది. ప్రాసగా ఇక్కడ నీ ఇక్కడ నా అనే హల్లులు ఉన్నవి. పై పాదాల్లో 21 అక్షరాలున్నాయి. 21 అక్షరాలున్నాయి. లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, ఒక్కసారి మీరు లెక్క పెట్టుకోండి, 21 ఉంటాయి. ఓకే, ఒక్కసారి చూద్దాం, ఇక లెక్క పెడదాం, మళ్ళీ మీకు డౌట్ ఎందుకు. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అంటే ఇది 18 19 20 21 ఎంత ఉన్నాయి 21. ఇక్కడ ఎన్నో అక్షరం వచ్చింది 11వ అక్షరం వచ్చింది, అంటే 11వ నంబర్ వచ్చింది. అది కూడా చూద్దాం, నెక్స్ట్ ఉంటుంది. ఓకే, అక్కడ యతి స్థానం ఎంత 10, ఇక్కడ ఎంత 11, అక్కడ అక్షరాలెన్ని 20, ఇక్కడెన్ని 21. చూద్దాం, ఇది వృత్తపద్యం. ఇదేంటిది వృత్తపద్యం అట. తర్వాత పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఇది కూడా సేమ్, ఇది సేమ్. ప్రతి పాదంలోనూ వరుసగా నజబజ జజ రా అనే గణాలున్నాయి, గణాలు వస్తాయి. ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం, అక్కడ 10వ అక్షరం. ఓకే, నెక్స్ట్ ప్రాస నియమం ఉంటుంది, దానికి కూడా ప్రాస నియమం ఉంది. ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉన్నాయి, అక్కడెన్ని 20 అక్షరాలు ఉన్నాయి. మీకు ఒక చిన్నగా టేబుల్ లాగా చెప్తాను, రాసుకోండి మీరు, ఎందుకైనా మంచిది ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నా. ఓకే, నేను ఇప్పుడు రాపిస్తా, చూడండి, మంచిగా రాయండి. ఫస్ట్ ఉత్పలమాల అని మీరు హెడ్డింగ్ పెట్టుకోండి, ఉత్పలమాల. ఓకే, ఇక్కడ ఏంటిది ఇది వృత్తపద్యం. ఓకే, నెక్స్ట్ పాదాలు ఎన్ని 4. ఓకే, ఈ అన్నిటికీ కామన్. ఓకే, కాబట్టి ఇవేం చేద్దాం, మనము తుడిపేద్దాం. సరే రా. ఓకే, నెక్స్ట్ ఉత్పలమాల అని రాయండి, చెంపకమాల, శార్దూలం, మత్తెబం ఇట్లా రాయండి. వీటన్నిటికీ కూడా వృత్తపద్యమే. ఫస్ట్ వృత్తపద్యం ఇక్కడ, తర్వాత ఎన్ని 4 పాదాలు, తర్వాత వీటి యొక్క గణాలు రాద్దాం, తర్వాత వీటి యొక్క యతి స్థానం రాద్దాం, వీటి యొక్క అక్షరాలు కూడా రాద్దాం. ఓకే, యతి స్థానం అక్షరాలు. ఓకే, ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఉత్పలమాల అంటే ఎంత మనకు బ ర న బ బ ర వ. దీంట్లో సరిపోతలేదు, మీరు రాసుకోండి. ఓకే, దీని యొక్క యతి స్థానం ఎంత 10, దీన్ని ఎంత 20 అక్షరాలు. ఓకే, ఇది చూద్దాం. ఇది చూసినా మనం ఇప్పుడే నేర్చుకున్నాం కదా, నజ బ జ జ జ ర, దీన్ని 11, ఇది ఎంత 21. ఇది ఖాళీ ఇవి ఇచ్చేసి, ఇవి చెంపకమాలన శార్దూలమా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కూడా ఇస్తారు, జాగ్రత్తగా ఉండాలి, అందుకనే రాపిస్తాను మెల్లగా, టైం వేస్ట్ అయినా కానీ రాపించుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ శార్దూలం ఎంత మనకు, వీటి యొక్క చూద్దాం. మా స జ స స త త గ, ఏంటిది మ స జ స థ థ గ, మజస మసజ సతత గ. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏంటిది మత్తెబం చూద్దాం. స బ ర న మ య వ.
ఓకే, ఇవి స్క్రీన్ షాట్ తీసుకున్నా కానీ ఏం కాదు. దీన్ని ఎంత అంటే 13, ఇది ఎతిక్ స్థానం 14, వీటిది ఎంత ఒకటి తగ్గుతుంది ఇక్కడ. ఓకే, 19, మళ్ళీ ఇంకొకటి పెరుగుతుంది. ఓకే, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తే అయిపోతుంది. ఉత్పలమాల ఏంటిది? భరణ బబరవ ఇది దీని యొక్క ఎతి స్థానం ఎంత? 10. మరి దీని యొక్క అక్షరాలు ఎన్ని ఉంటాయి? 20. అన్నిటికీ 4 పాదాలే, అన్నీ కూడా వృత్తపద్యాలే. ఓకే, చెంపకమాల ఏంటిది? నజ బజజర. ఓకే, ఎతి స్థానం ఎంత? 11. తర్వాత ఎన్ని అక్షరాలు ఉంటాయి? 21. ఓకే, శార్దులను చూసినట్లయితే మ స జ స త త గ. ఓకేనా? ఇది దీని యొక్క ఎతి స్థానం ఎంత? 13. ఎన్ని అక్షరాలు ఉంటాయి? 19. అక్షరాలకు లెక్క పెట్టి కూడా పట్టపట్ట కొట్టిపడేయండి ఆన్సర్, కానీ ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్. ఓకే, నెక్స్ట్ ఇది మనకు మత్తెబం ఎంత మనకు చూసుకున్నట్లయితే ఎంత ఉంటుంది చూద్దాం. ఓకే, స బ ర న మ య వ. ఓకే, ఎతి స్థానం 14, అక్షరాలు 20. ఓకే, ఎరేజ్ చేసేస్తానా? స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఓకే, మనం ఇక్కడ ఒక్కసారి చూసేద్దాం. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే 10, 11, 13, 14, తర్వాత 20 ఒకటి పెరుగుతుంది, మళ్ళీ ఏమొస్తుంది? 20లా ఒకటి తగ్గాలి, తర్వాత మళ్ళీ ఇంకా పెంచాలి. ఇట్లా పెట్టుకోండి. ఓకే, ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, తర్వాత మత్తెబం. ఇక మిగతా అన్నీ కూడా కామన్. ఓకే, ఇట్లా రాసుకోండి. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి, చూద్దాం. కింది పద్యపాదాలను ఘన విభజన చేసి ఏ పద్యపాదాల్లో గుర్తించి రాయండి. గుర్తించి రాస్తారా? నేను చెప్పేస్తా. ఇది చెంపకమాల, ఇది ఉత్పలమాల. ఇక మిగతాది వర్క్ మీరే చేసుకోండి. ఓకే ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ. ఓపికగా వింటున్నారు మన క్లాసెస్, అలాగే మనకు ఆదరిస్తున్నారు. మాకు అప్పుడప్పుడు తడబడిన మిస్టేక్స్ అయినా కూడా మమ్మల్ని క్షమించి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మనము నెక్స్ట్ క్లాస్లో మాట్లాడే నాగలిలో మనం కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.